ఒక జ్ఞాన గుళికని మనం ఈరోజు అందుకోబోతూ ఉన్నాం. ఆ జ్ఞాన గుళికే లక్ష్మీ పార్వతీ సరస్వతి. ఓకే, ఏంటి ఈ లక్ష్మీ పార్వతీ సరస్వతి అనుకున్నప్పుడు మన యొక్క ఈ జీవితానికి అర్థబలం, ఆత్మబలం, ఆనంద బలం సమపాళ్ళలో ఉంటుంది. వాటిలో ఏ ఒక్కటి లోపించినా కూడా ఈ యొక్క భౌతిక శరీరానికి అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఉండాలి అంటే మనము ఇటు సంసార జీవితంలోను అటు పారమార్థిక జీవితంలోను ఎటువంటి ఆలోచనలు ఉండాలి, వాటిని ఎలా ఆచరణలో ఉంచాలి, ఆ ఆలోచనలకు ఆచరణకు మధ్య ఆ యొక్క సమన్వయం ఎలా సాధించాలి. ఓకే, ఆలోచనలకు ఆచరణకు మధ్య సమన్వయాన్ని ఎలా సాధించాలి మనం. ఈ దేవాలయాల్లో కాకుండా ఈ యొక్క దేహాలయాల్లో మనము ఈ దేహాలయాల్లో ఉండే దేవతల్ని మనము ఏ విధంగా సమన్వయపరుచుకుంటూ ఈ దేహాలయంలో దేవతల్ని ఎలా పూజించాలి, అదే ఈ యొక్క లక్ష్మీ పార్వతీ సరస్వతి. ఓకే, అంటే ఆరోగ్య శాస్త్ర విధానంలో మాస్టర్స్ ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు మనకి తెలిపేదానికి ఎంతో అదృష్టం అనుకోవాలి మనం. ఏమంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక గోరు ముద్దల్లాగా తినిపించారు మనకి. ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ప్రతి ఒక్క గుళికను కూడా ఈ జ్ఞాన గుళికల్ని గోరు ముద్దలుగా మనకి తినిపించారు డాక్టర్ జీకే గారు. ఆ గోరు ముద్దల్లో మనము ఈ రోజు ఒక గోరు ముద్దని మనము స్వీకరిస్తున్నాం. దాని పేరే లక్ష్మీ పార్వతీ సరస్వతి. ఓకే, ఈ లక్ష్మీ పార్వతీ సరస్వతి అనే అంశము ఉంది కదా, ఈ 3 టాబ్లెట్లలో వరుసలో అంటే 3 టాబ్లెట్స్ అనే వరుస ఉంది కదా మాస్టర్స్, ఆ 3 టాబ్లెట్స్ వరుసలో ఈ యొక్క లక్ష్మీ పార్వతీ సరస్వతి అనేది మనకి ఒక అద్భుతమైన టాబ్లెట్, చాలా అద్భుతమైన టాబ్లెట్ ఇది. ఈ టాబ్లెట్ ఏంటంటే మన జీవితానికి, అంటే ఈ యొక్క జన్మని మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఈ జన్మని తీసుకున్నాం, ఎందుకు వచ్చి ఈ జన్మలో మనం ఈ శరీరంలో జీవిస్తూ ఉన్నాం అనే దానికి మనకి అర్థాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క 3 టాబ్లెట్స్ లోని ఈ అంశం. ఓకే, అంటే ఇది ఎలా ఉంటుందంటే మన జీవితం మొత్తాన్ని కూడా ఈ 3 ప్రధాన అంశాలుగా మనం జీవించాలి అనేది మనకి తెలియజేస్తుంది ఈ యొక్క లక్ష్మీ పార్వతీ సరస్వతి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆడిబుల్ మాస్టర్స్, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. అచ్చా, వినిపిస్తుంది మేడం. ఓకే, ఈ లక్ష్మీ పార్వతీ సరస్వతి అనే అంశం ఏంటి అంటే ఈ 3 టాబ్లెట్లలో వరుస క్రమంలో మనకి ఒక అతి ముఖ్యమైన అంశం మాస్టర్స్. ఇదేంటంటే మన జీవితం మొత్తాన్ని 3 ప్రధాన అంశాలుగా విభజించుకోవాలి మనం. విభజించుకొని విడగొట్టుకోవాలి మనమే. ఆ విడగొట్టుకొని ఏ పరిస్థితుల్లో దేని మీద మన యొక్క చిత్తాన్ని
లేదంటే మన తపనని మనం ఉంచాలి అనే అంశాన్ని మనకి సుస్పష్టంగా తెలియజేస్తుంది ఈ యొక్క లక్ష్మీ పార్వతీ సరస్వతి. ఏమే అంశాన్ని తెలియజేస్తుంది మనకి లక్ష్మీ పార్వతీ సరస్వతి అంటే, మనము మన జీవితంలో మన చిత్తాన్ని లేదా ఆ తపనను ఎక్కడ ఉంచాలి, ఏ అంశం మీద మనం స్పష్టంగా ఉంచాలి అనేది తెలియజేస్తుంది మనకి లక్ష్మీ పార్వతీ సరస్వతి. లక్ష్మి అంటే ఏంటి మనకి తెలిసింది? ఆ యొక్క ఆర్థిక స్థితి. అదే ఎవరికి తెలిసిందైనా కూడా ఆర్థిక స్థితే. ఓకే, లక్ష్మి అంటేనే ఆర్థిక స్థితికి సంబంధించిన స్థితి లక్ష్మి. అంటే డబ్బును గుర్తు చేస్తుంది లక్ష్మి, డబ్బుకు గుర్తుగా ఉంటుంది లక్ష్మి. ఓకే, అలాగే పార్వతి. పార్వతి అంటే ఆత్మ జ్ఞానానికి గుర్తు మాస్టర్స్. పార్వతి అంటే ఆత్మ జ్ఞానానికి గుర్తు. మరి సరస్వతి అంటే ఏంటి? సరస్వతి అంటే కళలకు గుర్తు, కళలకు నిలయం. కళలకు నిలయం అంటే మన నిత్య జీవితంలో ఈ యొక్క లక్ష్మిగా, పార్వతిగా, సరస్వతిగా మూడింటిలోనూ మనం జీవించటం ఎలా అనేది మనకి నేర్పిస్తుంది ఈ యొక్క లక్ష్మీ పార్వతి సరస్వతి. ఓకే, మనం ఫస్ట్ లక్ష్మి గురించి తెలుసుకుందాం. ఓకే, లక్ష్మి గురించి తెలుసుకునేటప్పుడు మనము ఈ భూమి అనే పాఠశాలలో ఒక ఆత్మ అనేది అల్పస్థాయి నుండి పైన మూడింటికి ఏ జన్మలో అయితే పూర్తి ప్రాధాన్యతనిస్తుందో, అర్థమైందా మాస్టర్స్? ఒక ఆత్మ ఈ భూమి మీదకి వచ్చి శరీరాన్ని తీసుకున్న తర్వాత తన జీవన యానంలో ఈ పైన మనం చెప్పుకున్న లక్ష్మి, పార్వతి, సరస్వతి మూడు స్థితులను కలిపి ఏ జన్మలో అయితే జీవిస్తుందో, ఈ మూడు స్థితులకు ప్రాధాన్యత ఇచ్చి ఏ జన్మలో అయితే సంపూర్తిగా జీవించి వెళ్తుందో, ఆ జన్మయే పరిపూర్ణత కలిగిన జన్మ ఆ యొక్క ఆత్మకి. ఓకే, అంటే ఏ జన్మలో అయితే పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందో వేటికి, ఈ మూడింటికి ప్రాధాన్యత ఇవ్వాలి. లక్ష్మికి ప్రాధాన్యత ఇవ్వాలి, సరస్వతికి పార్వతికి ప్రాధాన్యత ఇవ్వాలి, సరస్వతికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక లక్ష్మిగా జీవించినంత మాత్రాన ఆ సోల్కి అక్కడ పరిపక్వత రాదు ఆ జన్మలో. ఓన్లీ పార్వతిగా జీవించేస్తున్నాను, నేను ఈ యొక్క ఆత్మ జ్ఞానంతో ఉన్నాను, నేను ఈ ఆత్మ జ్ఞానంతో నేను అద్భుతంగా ఒక పార్వతిగా జీవిస్తాను, చాలు కదా, ఇంతకంటే ఏముంది అని అనుకుంటే అది కూడా మనం పప్పులో కాలేసినట్లే. మనకి ఆత్మ జ్ఞానం ఏం తెలియజేస్తుంది అంటే, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లోని ఆత్మ జ్ఞానం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏ జన్మలో అయితే అటు లక్ష్మిగా, పార్వతిగా, సరస్వతిగా మూడు స్థితుల్లోనూ సంపూర్ణత పొందుతాడో ఆ జన్మయే ఆ యొక్క ఆత్మకి పరిపూర్ణమైన జన్మ. అర్థమైంది కదా మాస్టర్స్? అంత ఇంపార్టెంట్ ఈ యొక్క లక్ష్మి, పార్వతి, సరస్వతి. అంటే ఏ జన్మలో అయితే మూడు స్థితుల్లోనూ పరిపక్వత చెందాలి, ఊరికే అడుగుపెట్టి లేసేయటం కాదు. మూడు స్థితుల్లోనూ తాను పరిపక్వత చెందాలి. పరిపక్వ స్థితికి చేరుకుంటుందో అయితే ప్రతి జన్మలోనూ కూడా ఇది మొదటి నుండి చివరి దాకా పునరావృతం అవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఓకే, ఆ అంటే ప్రతి జన్మలోనూ పునరావృతం అవుతూ ఉంటుంది. కానీ ఆత్మ తొలి స్థాయిల్లో ఆధ్యాత్మిక పరిభాషలో డబ్బుకు విలువ లేనప్పటికి కూడా ఆత్మ మొదటి జన్మల్లో అంతా కూడా తొలి స్థాయిలో డబ్బుకి విలువ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు మనము ఉండే ఈ యొక్క భూమి మీద ఉండే పరిస్థితిని బట్టి లక్ష్మిని మనం మొదటి స్థాయిలోనే పెట్టుకోవాలి మాస్టర్స్. లక్ష్మిని మనం మొదటి స్థాయిలోనే ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఆత్మ ఈ భూమి మీదకి శరీరాన్నే కదా తీసుకొచ్చింది. శరీరాన్ని తీసుకొచ్చిన ఈ ఆత్మకి
తన యొక్క ఈ శారీరక ఆకలి అనేది, ఆకలి దప్పులు అనేవి ఉంటాయి కదా మాస్టర్స్. ఆ ఆకలి దప్పుల్లో తను మొదట ఆ ఆకలిని జయించాలి కదా. ఆ ఆకలిని జయిస్తేనే కదా ఇప్పుడు నువ్వు పార్వతిగా స్టార్టింగ్ లో పార్వతిగా ఉండిపోయి నువ్వు నేను ధ్యానం చేసుకుంటాను, నేను జ్ఞానాన్ని పంచుతూ ఉంటాను, నా వంతుగా నేనేమన్నా చేస్తూ ఉంటాను అంటే అక్కడ నువ్వు ముందు నీ యొక్క శరీరాన్ని దాల్చి వచ్చావు. ఆ శరీరానికి ఆకలి దప్పుల్ని ఎవరు తీరుస్తారు? అవి తీరాలి అంటే అవి తీరాకే కదా. ఇప్పుడు ఒక పేద వ్యక్తికి ఒక 3 పూట్ల కూడా అన్నం దొరకని వ్యక్తి దగ్గరికి మనం పోయి నేను నీకు ధ్యానం నేర్పిస్తాను, జ్ఞానాన్ని బోధిస్తాను, నువ్వు కూర్చో, ధ్యానంలో కూర్చో అంటే కూర్చోగలుగుతాడా? కూర్చోలేడు. ఏమంటే ఆ వ్యక్తికి అక్కడ ఆకలితో ఉంటాడు ఆ వ్యక్తి. అటు శారీరక ఆకలిని తీర్చుకోకుండా అతనికి ఆ శరీరానికి, ఆ శరీర పోషణకి ఆకలైతే తీరాలి కదా. కాబట్టి అప్పుడు మనకేమర్థమవుతుంది ఇక్కడ? ధనం మూలం ఇదం జగత్. ఓకే, అంటే ధనం లేకుండా ఆ వ్యక్తి ముందు శరీర పోషణ లేకుండా, లక్ష్మిగా తయారవ్వకుండా, ఆ శరీర పోషణకి తను ధనాన్ని సంపాదించుకోకుండా తను పార్వతిలోకి రాలేడు. ఆ మనసు అక్కడ ఆకలితో, ఆ క్షుద్బాధతో అలమటిస్తూ ఉంటాడు కదా. ముందు ఆది తీరాలి. అందుకే ధనం మూలం ఇదం జగత్. ఫస్ట్ మనము లక్ష్మిగా ఆకలిని తీరుస్తూ వస్తాం. ఆ యొక్క శరీరానికి ఆకలిని తీర్చాలి అంటే డబ్బు ప్రధానమైనది. సో డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో ఈ ప్రాపంచికంగా ఆ సుఖం అనేది రాదు. ఓకే, ముందు ఆకలి తీరితేనే ఆ యొక్క వ్యక్తి అన్నమయ కోశానికి కావలసిన ఆహారాన్ని అందిస్తేనే తను మనోమయ కోశంలో, ఆ యొక్క విజ్ఞానమయ కోశంలో విజ్ఞానాన్ని అందుకోగలడు, ఆనందమయ కోశంలో ఆనందాన్ని పొందగలడు, పార్వతి స్థితిలోనికి వెళ్ళగలడు. అంటే మొదట పట్టెడన్నం పెట్టాలి ఆ యొక్క అన్నమయ కోశానికి. సో ఆ పట్టెడన్నం కోసం ఏమి అవతారాన్ని అవతరించాలి ఆ యొక్క వ్యక్తి? లక్ష్మిగా అవతరించాలి. లక్ష్మిగా అవతరించి, అది స్త్రీ అయినా పురుషుడైనా, సోల్కి స్త్రీ పురుషుడు అనే ఒక భేదం లేదు కదా. అలాగే ఎవరైనా సరే ఆ యొక్క లక్ష్మిని ఆశ్రయించాల్సిందే, లక్ష్మిని పొందాల్సిందే. అది ఏ రూపంలో పొందాలి? కాబట్టి ఏదో ఒక రూపంలో, ఉద్యోగ ధర్మంగా గాని, ఉద్యోగ రూపంలో గాని, ఇంకా ఆ ధర్మాన్ని అయితే అతను కంపల్సరీగా ఆ వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడాలి. కాకపోతే ఆ నిలబడేటప్పుడు ఆ ఉదర పోషణార్థం ఏంటి అంటే అతను కొన్ని కర్మల్లో ఇరుక్కుంటాడు. అలా కర్మల్లో ఇరుక్కోకుండా ఈ యొక్క ఆత్మ జ్ఞానము అతనికి ఒక అవేర్నెస్ ని ఇస్తుంది, అంటే అవగాహన ఇస్తుంది. ఎలాంటి అవగాహన ఇస్తుంది అంటే, నువ్వు ఉదర పోషణార్థం డబ్బు సంపాదించాలి, కానీ మనకి పేదగా పుట్టాలనా, మనం మిడిల్ క్లాస్ లో పుట్టాలనా, ధనికులుగా పుట్టాలనా అనేది మనం ఆల్రెడీ పైన నిర్ణయించుకొనే కిందకు వస్తాం. కాబట్టి నువ్వు ఎటువంటి అధర్మ దారుల్లో కాకుండా ధర్మయుతమైన దారిలో ఆ ధనాన్ని సంపాదించుకోవాలి. నువ్వు ఉన్నంతలో తృప్తిగా ఆ యొక్క అన్నమయ కోశానికి పట్టిన అన్నం పెడితే చాలు కదా. అలా కాకుండా అత్యాశలోకి వెళ్లకుండా మనము ఎటువంటి పేదవాడిగానా, లేదు ధనికుడిగానా, లేదు మధ్య వర్గీయులుగానా అనేది మనం ఆల్రెడీ నిర్ణయించుకొని వస్తాం. కాబట్టి దానికి మనం తృప్తిపడి, మనం దానికి తగ్గట్లుగా మన కనీస అవసరాలు తీరేంత వరకు మాత్రమే ఆ డబ్బుని సంపాదించుకుంటూ, అంటే ముందు లక్ష్మీదేవికి మనము ప్రాధాన్యత అయితే ఇవ్వాలి. ఇచ్చి ఒకసారి మనం కనీస అవసరాలు తీరిన తర్వాత అప్పుడు మన యొక్క
చిత్తాన్ని, మన దృష్టిని, అంటే మన చిత్తం గాని మన దృష్టి గాని అప్పుడు పార్వతీదేవికి మళ్ళాలి. ఎప్పుడు? అప్పుడు నువ్వు అంటే అధర్మ మార్గంలో ఎక్కడా నువ్వు మళ్ళీ డబ్బు సంపాదిన ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క నువ్వు లక్ష్మీ అవతారం ఎత్తుతావు. అధర్మ మార్గంలో కాదు, ధర్మ మార్గంలో. మనము మన యొక్క ఈ PSSM లో మన యొక్క మెయిన్ మోటో ఏంటి? అహింస పరమో ధర్మ. ఆ హింసకి తావివ్వకుండా, హింస అంటే ఓన్లీ శారీరక హింసే కాదు మాస్టర్స్. హింస అంటే ఒక వ్యక్తిని నువ్వు మానసికంగా బాధపెట్టి డబ్బు సంపాదించినా కూడా అది సరి అయిన దారిలో నువ్వు సంపాదించినట్లు కాదు. ఒక వ్యక్తిని నువ్వు మోసం చేసి డబ్బు సంపాదించినా కూడా అది సరి అయిన దారిలో నువ్వు లక్ష్మిగా నువ్వు తయారైనట్లు కాదు. అది మనకిక్కడ. సో ధర్మబద్ధంగా అహింసా మార్గంలో, హింస అంటే మనము వెజిటేరియనిజము ఒక ఇదే అనుకుంటారు. అదొక్కటే కాదు, ఆ యొక్క మాంసాహారానికి సంబంధించిన ఆ వృత్తుల్ని కూడా మనం మానేయాలి. మానేసి అహింసయుతంగా లేకుండా ధర్మబద్ధంగా నువ్వు సంపూర్తిగా నీ అవసరాలు తీరినంత వరకు మాత్రమే నువ్వు సంపాదించుకుంటూ నీ చిత్తాన్ని, అప్పుడు నీ దృష్టిని పార్వతీదేవి మీదకి మరల్చాలి. అంటే ఇక్కడ లక్ష్మిని విడిచిపెట్టమని కాదు. నువ్వు ఇంక మళ్ళీ సంపాదన మానేసేయి, ఈ యొక్క లక్ష్మి పార్వతీ స్థితిలోకి వచ్చావు కదా, ఇంక నువ్వు లక్ష్మిగా మానేసేయి అని చెప్పట్లేదు మనకి ఇక్కడ. అటు నువ్వు అంటే ఈ యొక్క అన్నమయ్య శరీరానికి పట్టెడన్నం అవసరమే కదా. సో పట్టెడన్నాన్ని నువ్వు సంపాదించుకోవాలి అంటే నువ్వు లక్ష్మిగా జీవించాల్సిందే కదా. అది స్త్రీ పురుషుడా అనేది కాదు, పురుషుడు కూడా లక్ష్మియే. అప్పుడు సంపాదనలో ఉన్నప్పుడు లక్ష్మీ స్థితిలో ఉన్నట్లే, స్త్రీ కూడా సంపాదనలో ఉన్నప్పుడు లక్ష్మీ స్థితిలో ఉన్నట్లే. ఓకే, అట్లా పూర్తిగా విడిచిపెట్టమని కాదు, అది చేసుకుంటూనే నువ్వు అప్పుడు నీ దృష్టిని, నీ యొక్క చిత్తాన్ని ఆ యొక్క పార్వతీదేవి వైపు, అంటే పార్వతీదేవి అంటే దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. ఓకే, జ్ఞానం వైపు మనము రావాలి. ఆ మధ్యలో ఏంటంటే ఒక స్థిరమైన అభిప్రాయం మనలో ఆ ఇబ్బందులు అనేవి సృష్టించుకుంటాం మనం. ఏమని సృష్టించుకుంటాం మనము? మన పాపాలే మన రోగాలు. ఎప్పుడైతే నువ్వు అధర్మ మార్గంలో ఆ యొక్క లక్ష్మీ స్థితిలో ఉన్నప్పుడు, అధర్మ మార్గంలో నువ్వు జీవిస్తూ అధర్మ మార్గంలో ఆ యొక్క మాంసాహారానికి సంబంధించిన వ్యాపారాలు చేస్తూనో, లేదు ఒక ఇంకెవరినన్నా బాధ పెట్టి ఆ డబ్బును సంపాదిస్తూనో, మానసికంగా గాని శారీరకంగా గాని మోసపూరితంగా గాని అలా చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఆ పాపాలు ఏమవుతాయి? మన పాపాలే మన రోగాలు అవుతాయి. ఓకే, మన పాపాలే మన రోగాలు అవుతాయి. ఎప్పుడు? ఈ యొక్క పార్వతీ స్థితికి లక్ష్మీ స్థితికి మధ్యలో. అంటే ఇక్కడ డబ్బు సంపాదించే మార్గం అనేది ఆ చెడు కర్మలకి మూలమవుతుంది. డబ్బు సంపాదించాలి కానీ అది సరైన మార్గంలో లేనప్పుడు ఆ మన పాపాలన్నీ కూడా మన రోగాలు అవుతాయి. కాబట్టి మనం పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్రబద్ధంగా ఉండేవిగా చూసుకోవాలి. మనం లక్ష్మి సంపాదన కూడా, మన సంపాదన కూడా ఎలా ఉండాలి అంటే పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్రబద్ధంగా ఉండే విధంగా మనము చూసుకోవాలి. అంటే ఆ చెడు కర్మలు, ఆ చేసే పనులు అవన్నీ కూడా ఎలా మనకి సంక్రమిస్తాయి అంటే వ్యాధి రూపంలో మూల్యం మనం కంపల్సరీగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే మన పాపాలే మన రోగాలు. ఒకవేళ మనకి రోగం రాకపోయినా మనం ఎవరినైతే ఆ ఇంట్లో ఎవరైతే ముఖ్యమైన వ్యక్తి, ఎవరు బాధపడితే నువ్వు బాధపడతావో, ఎవరైతే అశాంతిగా ఉంటే నువ్వు బాధపడతావో ఆ వ్యక్తికి ఆ పాప కర్మలు ఆమోదించబడతాయి, ఆపాదించబడతాయి. ఏమంటే ఈ వ్యక్తి బాధపడుతుంటే ఆ అధర్మంగా సంపాదించిన వ్యక్తి కూడా బాధపడతాడు కదా తను చూస్తూ.
భరించలేడు కదా, భరించలేదు కదా. ఒక భార్యాభర్త గాని పిల్లలు గాని అంటే వాళ్ళ మీద రుద్దపడతాయి నీ పాపాలన్నీ కూడా. డైరెక్ట్ గా నాకేం తగలలేదు కదా అని అనుకోవచ్చు కొందరు, కానీ అవి ఆ రూపంలో కూడా అంటే మనకి వాళ్ళ డబ్బుని మనం పంచుకుంటున్నాం, మనం పొందుతున్నాం కదా. వాళ్ళు అధర్మంగా సంపాదించుకొచ్చిన డబ్బుని మనం ఎప్పుడైతే పొందుతున్నామో దాంతో మనం ఎప్పుడు ఎలాగైతే జీవిస్తున్నామో ఆ పాపంలో కూడా మనకి భాగం వస్తుంది కదా. గ్యారంటీగా ఆ పాపంలో మనం భాగం పంచుకుంటున్నట్లే కదా. అప్పుడు ఈ పంచుకున్న వాడికి బాధలు అవన్నీ కూడా ఆ పాపాలు ఆపాదించబడతాయి జబ్బుల రూపంలో. మన ఎదురుగా మనతో ఉండేవాళ్ళు జబ్బుల పాలన పడ్డప్పుడు అప్పుడు మనం బాధపడతాం అక్కడ. అదే మన పాపాలే మన రోగాలు అంటున్నారు. కొన్ని కొన్ని సమయాల్లో వాళ్ళకే కూడా పెద్ద పెద్ద జబ్బులు రావచ్చు. కాబట్టి అలాంటి పాపపు కర్మలతో డబ్బు సంపాదించకుండా చెడు కర్మలతో చేసే పనులు మనకి వ్యాధి రూపంలో మనల్ని పీడిస్తాయి అనేది తెలియజేస్తున్నారు. సో నువ్వు అలా లక్ష్మిగా ఒక పరిపూర్ణ స్థితి పొందిన తర్వాత ఒక సరి అయిన మార్గంలో పార్వతిలోకి షిఫ్ట్ అవ్వాలి, అంటే జ్ఞానంలోకి షిఫ్ట్ అవ్వాలి. అంటే ఏవైతే మనం సంపాదించిన ఆ డబ్బు పేరు ప్రతిష్టలు మనకి శారీరకంగా గాని మానసికంగా గాని సంతృప్తిని ఇవ్వలేవో, ఇస్తాయా మనల్ని సంతృప్తి? మన ఆకలి తీరుతుందా? లేదు మాస్టర్స్. పైగా అవి అనారోగ్యాలతో ఇబ్బందిని కలిగిస్తాయి. ఓకే, అట్లా మనసు కృంగేటట్లు చేసేస్తాయి మనల్ని. ఎప్పుడైతే మనసు కృంగేటట్లు తయారైందో అప్పుడు వెంటనే అర్థం చేసుకోవాలి, మనం లక్ష్మిని మనం విడిచిపెట్టేయాలి, పార్వతిలోకి మనం పయనించాలి. సో పార్వతీ స్థితిలోకి మనం కదలాలి అని అప్పుడు మనకి స్ఫురణకి రావాలి. వెంటనే మనము పార్వతిలోకి వచ్చేయాలి మాస్టర్స్. అలా వచ్చేసినప్పుడు అంటే ఏదైతే మనం లక్ష్మిని కలిగి ఉన్నామో దాన్ని అలాగే మనం కొనసాగిస్తూ మన దృష్టిని మాత్రము ప్రధానంగా దేని మీద ఉంచాలి అంటే పార్వతి మీద ఉంచాలి. అంటే జ్ఞానం సంపాదించుకునే దాని మీద, ధ్యానం మీద మన దృష్టిని ప్రధానంగా కేంద్రీకరించాలి. ఫస్ట్ ప్రధానంగా ఎక్కడ కేంద్రీకరించాం మనము? ఆ యొక్క లక్ష్మీ స్థితిలో ఫస్ట్ ప్రధానంగా కేంద్రీకరించాం మన దృష్టిని. అది అయిపోయింది, అది ఒక స్థితికి వచ్చేసాం. ఇంకా అది రెగ్యులర్ గా ఆ జాబ్ పాటికి ఆ జాబ్ చేసుకుంటాం, ఆ వ్యాపారం పాటికి ఆ వ్యాపారం చేసుకుంటాం, అది ధర్మబద్ధంగా చేసుకుంటాం చెడు కర్మ లేకుండా. అప్పుడు ఇంకా దాని మీద దాన్ని చేసుకుంటూనే నెక్స్ట్ ఏదన్నా మన బాడీ మీదకి ఒక రోగం అనేది వచ్చింది అంటే మనకి వెంటనే అక్కడ అర్థమైపోవాలి. ఏమని అర్థమైపోవాలి? నేను ఇప్పుడు వెంటనే పార్వతీ స్థితిలోకి, ధ్యానంలోకి, జ్ఞానంలోకి వచ్చేయాలి అనే అవగాహన మనకి కలగాలి అనేది మనకి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, అంటే అక్కడ ఏంటి అంటే ఇప్పుడు శివుని భార్య ఉంది మాస్టర్స్. ఎవరు పార్వతి అంటే? శివుని భార్య. శివుడు దేనికి ప్రతీక? ఆ యొక్క వైరాగ్యానికి ప్రతీక. ఓకే, ఆ వైరాగ్యం లేకపోతే నువ్వేం సాధించగలవు? ఓకే, ఆ యొక్క వైరాగ్యం, శివుడు ఎక్కడ జీవిస్తాడు? ఆయన వైరాగ్యంలో జీవిస్తూ ఉంటాడు. ఆయన ఆ వైరాగ్యంతో కూడుకొని ఉంటాడు ఆయన. ఓకే, అంటే ఆయన సతీమణి కాబట్టి ఆమెకు కూడా కొంత వైరాగ్యం అనేది ఉంటుంది పార్వతికి. ఓకే, అంటే ఆ వైరాగ్యాన్ని కలిగి ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఉంటుంది మాస్టర్స్. వైరాగ్యం వేరు, ఆధ్యాత్మిక శాస్త్రం వేరు కాదు. వైరాగ్యంతో కూడుకునే శివునితో కూడుకుని పార్వతి ఎలా జీవిస్తుందో ఆ వైరాగ్యంతో కూడుకునే ఉంటుంది ఈ యొక్క పార్వతీదేవి. ఆ స్థితిలో మనం ఉండాలి. అంటే ఆధ్యాత్మిక శాస్త్రం అంటాం దాన్ని, ఆ వైరాగ్య శాస్త్రాన్ని మనము ఆధ్యాత్మిక శాస్త్రం అంటూ ఉంటాం. ఓకే, అంటే సంపాదించిన డబ్బుతో ఏ విధంగా అయితే మనం ఆనందంగా జీవించాలి అన్న విషయం మనకు తెలియాలి అంటే, అంటే డబ్బుని సంపాదించాం, ఆ డబ్బుతో సరి అయిన ఆనందంగా జీవించటం ఎలా అనేది మనకి తెలియాలి అంటే మనము ఒక కీలకమైన ప్రశ్న అనేది మనకి ఉంటుంది. ఈ డబ్బుని మనం ఏం చేసుకోవాలి? ఈ డబ్బుని సరి అయిన విధంగా ఎలా ఖర్చు పెట్టాలి?
పార్వతీదేవితో ఎలా మనం గడపాలి అని. అంటే ఈ ధ్యానంతో జ్ఞానంతో మనకి దీంట్లో ఉంది కదా, తన్ మన్ ధన్ 3 విధాలా కూడా మనము పార్టిసిపేట్ చేస్తూ ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రంతో మనం తన్ మన్ ధన్ మన యొక్క సంపాదనలో 10% కంపల్సరీగా మనం 10% పక్కన పెట్టుకోవాలి. పార్వతిలోకి షిఫ్ట్ అయిన తర్వాత ఒక 10% మన యొక్క సంపాదనలో 10 రూపాయలు మనం సంపాదిస్తుంటే ఒక 10 పైసలైనా సరే పక్కన పెట్టుకొని ఆ యొక్క పార్వతికి ఆధ్యాత్మిక సంఘాలకి ఆధ్యాత్మికతలో మనకి దాన్ని ఖర్చు పెడుతూ అలా జీవించాలి. ఓకే, అంటే మళ్ళీ కర్మలు కొనుక్కునే విధంగా ఉండకూడదు. మనం ఆ డబ్బుని ఖర్చు చేసేటప్పుడు మనకి కర్మ అనేది సత్కర్మ మనకి రావాలే కానీ దుష్కర్మను మనం కొనుక్కోకూడదు. ఆ డబ్బుతో సంపాదించుకున్న డబ్బుతో దుష్కర్మని మనం కొనుక్కోకుండా ఆ పార్వతీదేవితో సమయాన్ని మనము గడుపుతూ రావాలి. పార్వతీదేవితో సమయాన్ని గడపటము అంటే ఈ స్థితిలో మనం ఏం చేస్తాం? ధ్యానం చేయడం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, క్లాసులు వినడం, ఇంకా ఆచార్య సాంగత్యాన్ని, అంతే కదా. ఆచార్య సాంగత్యం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం ఆచార్య సాంగత్యం చేస్తూ ఉన్నాం. అట్లా మనం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, క్లాసులు వినటం, ఆచార్య సాంగత్యాన్ని చేయటం, అలాంటి ఆధ్యాత్మిక సాధనా మార్గాల్ని మనం చేపడుతూ జ్ఞానాన్ని సంపాదించటం అనేది జరుగుతూ ఉంటుంది పార్వతి యొక్క స్థితిలో. ఓకే, అయితే ఈ జ్ఞానం పూర్తిగా ఆత్మకి మరి యొక్క బుద్ధికి సంబంధించింది మాస్టర్స్. ఈ పార్వతి జ్ఞానం అనేది దేనికి సంబంధించింది అంటే ఆత్మకి బుద్ధికి. బుద్ధి వికసింపబడుతుంది, ఆత్మ సంతృప్తి పడుతుంది. ఓకే, ఈ ఆత్మకి బుద్ధికి సంబంధించింది ఈ యొక్క పార్వతీ స్థితి. ఈ ముందు లక్ష్మీ స్థితి అది శరీరానికి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ సాటిస్ఫై అయ్యాయి. అయితే ఈ జ్ఞానం పూర్తిగా ఆత్మకి బుద్ధికి సంబంధించింది, ఒక ఆధ్యాత్మికతతో కూడుకున్న ఈ యొక్క విషయము అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇక్కడ ఈ యొక్క పార్వతీ స్థితిలో ఈ యొక్క బుద్ధిని పెంపొందించుకోవటం, మన చైతన్య స్థాయిని పెంపొందించుకోవటం, నిరంతరం మనం నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం అనే ఒక ఆ మానసిక స్థితిలో మనం ఉండటం, ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా స్ఫురణలో ఉంచుకొని ఈ ఆధ్యాత్మిక శాస్త్రంతో మనం గడుపుతూ రావాలి. పార్వతిగా అంటే ఇప్పుడు లక్ష్మిగా, పార్వతిగా. ఎప్పుడైతే పార్వతిగా మనము ఆ ధ్యానంతో జ్ఞానంతో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకుంటూ మనం ఇక్కడ నేర్చుకోవటానికే వచ్చామని నేర్చుకుంటూ వెళ్తూ ఉంటామో, ఏ రోజైతే మనకి ఆ యొక్క జీవిత ధ్యేయం మనకి తెలుపబడేది అప్పుడే. ఆ పార్వతీ స్థితిలో ఉన్నప్పుడు ఆ జీవాత్మ కార్యక్రమం మనకి పూర్తిగా బోధపడుతుంది మాస్టర్స్. అప్పుడేమవుతుంది అంటే మరి ఈ జగత్తు నుండే కాక ఎన్నో లోకాలని మనం దర్శిస్తాం ఆ యొక్క ధ్యానంలో. ఓకే, లోకాలు దర్శిస్తామా లేదా? మనం ఆ లోకాలని దర్శించి ఆ దర్శనంతో ఎంతో ఆనందాన్ని కూడా పొందుతాం పార్వతిగా మనం. ఆ పార్వతీ స్థితిలో ఆ లోకాలని దర్శించినప్పుడు ఒక ఆనందానుభూతుల్ని పొందుతాం మనం, ఒక అద్వితీయమైన స్థితిని పొందుతాం మనం. ఆ ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ విషయాన్ని గుర్తించుకోవాలి మాస్టర్స్. గుర్తుంచుకొని అంటే అటు లక్ష్మిగా ఇటు పార్వతిగా, పార్వతి స్థాయిలో ఆ దేవికి ఆ స్థాయిని బట్టి ఆ దేవికి ఏ శక్తికి మనం ఏ సమయంలో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ దేవికి అంటే మనలో ఉండే ఆ యొక్క లక్ష్మికి ఏ స్థితిలో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ యొక్క పార్వతికి ఏ స్థితిలో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ అవగాహన కూడా మనలో ఉండాలి మాస్టర్స్. అంటే దానికి పూర్తిగా మనము గుర్తెరిగి ఉండాలి, దానికి తగ్గట్లుగా నడుచుకుంటూ ఉండాలి. అంటే మనలో ఉన్నటువంటి ఆ తక్కువ స్థాయి శక్తి నుంచి ఎక్కువ స్థాయి శక్తిని పొంది మనలోని వ్యాధులన్నీ కూడా మనకి
సంపూర్ణ మన ఆరోగ్యాన్ని పొందే అవకాశం అనేది మనకి ఈ పార్వతీ స్టేట్ లోనే ఉంటుంది మాస్టర్స్. ఈ పార్వతీ స్టేట్ లోనే మనకి సంపూర్ణ ఆరోగ్యం అనేది మన వశమవుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం తయారవుతాం. ఎప్పుడైతే ఆ బ్రహ్మాండమైన ఆ స్థితిని అంటే మనం అప్పుడు తెలుసుకుంటాం, సృష్టి స్థితి లయ అనే విషయాలు మనకి చూచాయిగా బాగా కొంచెం అర్థమవుతాయి. అప్పుడు పార్వతీ స్థితిలో ఉన్నప్పుడే కదా మనకి ఈ సృష్టి స్థితి లయ ఏంటి ఇదంతా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి సృష్టించబడుతున్నాయి, ఇవన్నీ కూడా మనకి అప్పుడు చూచాయిగా అర్థమవుతాయి. పూర్తిగా కాని కాదు, మళ్ళీ అక్కడ ఆ పాయింట్ చూచాయిగా, జస్ట్ చూచాయిగా మనకి అర్థమవుతూ వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఈ పార్వతీదేవి నుండి మన దృష్టిని సరస్వతి మీదకి మరల్చాలి. చూచాయిగా నువ్వు ఎప్పుడైతే ఈ సృష్టి స్థితి లయని నీకు బోధపడుతుందో, ఆ వెంటనే నువ్వు పార్వతీదేవి మీదకి మరల్చాలి. అంటే నువ్వు అక్కడ ఏం చేయాలి, సరస్వతీదేవి మీదకి మరల్చాలి. సరస్వతీదేవి అంటే దేనికి నిలయం? కళలకు నిలయం. సో అప్పుడు ఈ విధంగా మనం నిరంతరం సాధనలో ఆధ్యాత్మిక శాస్త్రానికి మూలమైన ఆ మూడవ నేత్రం అనేది పరిపక్వ స్థాయికి అయ్యేంత వరకు కూడా మనము పూర్తిగా పార్వతీదేవి పైన దృష్టి ఉండాలి. ఓకే, పార్వతీదేవి పైన నుంచి మళ్ళీ దృష్టి మరల్చకూడదు. ఎంత కష్టమో చూడండి, అటు లక్ష్మిగా ఉండమంటున్నారు, ఇటు పార్వతీ మీద దృష్టిని మళ్ళీ మరల్చకూడదు అంటున్నారు. ఓకే, అంటే ఆ పరిపక్వత పొందాలి మనం. ఆ దృష్టి మరల్చకుండా ఈ స్థితిలో ప్రతి ఒక్కరికి కూడా అంతరాత్మ ప్రబోధాలనే మనకు వస్తూ ఉంటాయి. ఆ పార్వతీ స్థితిలో ఉన్నప్పుడు ఆ మూడవ నేత్రం అనుభవం వస్తూ ఉంటుంది మనకి. కానీ ఆ కలిగిన అతీంద్రియ శక్తులనేవి కూడా ఉత్తేజితం అవుతూ ఉంటాయి ఈ పార్వతీ స్థితిలో మనకి. ఆ అనుభవపూర్వకంగా మనమేమో కొన్ని తెలుసుకుంటూ ఉంటాం, కొన్ని భూతకాలంలో తెలుసుకుంటాం, పాస్ట్ గురించి గత జన్మలు తెలుసుకోగలుగుతాము, భవిష్యత్తు చూసుకోగలుగుతాం కొన్నిసార్లు, వర్తమానం స్థితులు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఓకే, చూచాయిగా తెలుస్తూ ఉంటాయి అవి కూడా, పూర్తిగా అని కాదు. అప్పుడు మనము సరస్వతికి ఎంటర్ అవుతాం. ఇక్కడ ఏంటి, ఆనందం అనేది కళల ద్వారా పొందుతాం. అక్కడ ఆనందం దేని ద్వారా పొందాం మనం? అక్కడ పార్వతిలో ఆనందం, ఫస్ట్ లక్ష్మిలో ఆనందం ధనం ద్వారా పొందాం. ఈ యొక్క అన్నమయ్య శరీరానికి మనకు కావాల్సింది తీసుకుంటూ విషయ వాంఛల్లో మన శక్తి కొలది మనము చేసుకుంటూ ఆ యొక్క ఆనందాన్ని పొందాం. తర్వాత పార్వతిగా షిఫ్ట్ అయిన తర్వాత ఆ యొక్క ఆనందాన్ని మనము ఆ అతీంద్రియ శక్తులు కానివ్వండి, థర్డ్ ఐ ఓపెనింగ్ కానివ్వండి, ఆ యొక్క ఇతర లోకాలు చూసుకోవటంలో కానివ్వండి, జ్ఞానాన్ని అందుకుంటూ ధ్యానం చేసుకుంటూ అక్కడ ఒక ఆనందాన్ని పొందాం మనం, అద్వితీయమైన ఆనందాన్ని. అలాగే ఇక్కడ ఆనందం అనేది ఎలా మనం పొందుతాము అంటే, సరస్వతిలోకి ఎంటర్ అయ్యాక ఒక కళల ద్వారా పొందుతాం. సరస్వతి అంటే కళలకు నిలయం కదా. సో మనం కళల ద్వారా అప్పుడు సరస్వతి నిలయలుగా మనం తయారవుతాం. అంటే సరస్వతీదేవి కళ్ళకు నిలయం కాబట్టి ఆ యొక్క సరస్వతీదేవికి మనం ఇప్పుడు ఇక్కడ పూర్తి ప్రాధాన్యత ఇస్తాం. అక్కడ అట్లా అని మళ్ళీ అసలు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండేది ఏముండదు. అక్కడ లక్ష్మికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, అంటే కొంత తగ్గిస్తాం. నెక్స్ట్ పార్వతికి ప్రాధాన్యత ఇస్తాం, తర్వాత అంటే పూర్తి ప్రాధాన్యత పార్వతికి ఇస్తాం. ఇప్పుడు పార్వతికి లక్ష్మికి కొంత ప్రాధాన్యత ఇస్తూనే ఇప్పుడు పూర్తి ప్రాధాన్యత సరస్వతికి ఇస్తాము, మూడవ స్థితి. అట్లా మనము ఆ సరస్వతికి ఎప్పుడైతే ఇచ్చామో అంటే పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు అక్కడ ఇచ్చి ఏదైతే మనం గతంలో మన ఆర్థిక స్థితి కోసం లక్ష్మి దగ్గర, ఓకే, అలాగే పార్వతి దగ్గర ఏదైతే ఆత్మజ్ఞానం పొందామో వాటిని అలా కొనసాగిస్తూనే ఉండాలి. అది ఇంపార్టెంట్ మాస్టర్స్, గుర్తుపెట్టుకోండి. వాటిల్ని అలాగే కొనసాగిస్తూనే ప్రతి ఒక్క కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఎప్పుడు కూడా మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ కళలు అంటే ఏంటి? సంగీతం, నృత్యం, వాయిద్యం, పాటలు, ఆటలు,
ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవటం, ఇవన్నీ కూడా సరస్వతి కిందకే వస్తాయి. ఓకే. అంతేకాకుండా మరణాంతర జీవితం మీద మనకి అనుభవపూర్వకంగా ఒక అవగాహన అనేది కూడా మనం పెంచుకోవాలి. ఓకే. ఆ అవగాహన ఏంటి? మనకి జన్మ జన్మల సారం ఇది. అదేంటి? సరస్వతి దేవిలోకే వస్తాయి అవి కూడా. అంటే అవగాహన ఏంటి? ఈ కళల పట్ల కూడా మనం ఎప్పుడైతే అవగాహన పెంచుకొని మనం ఒక కళాకారుడిగా, సంపూర్ణంగా కళాకారుడిగా తయారవ్వాలి. ఏదో ఒక కళలో. ఒక కళలో కాకపోతే ఇష్టమైన వాళ్ళు, చేయగలిగిన శక్తి కలిగిన వాళ్ళు నృత్యంలోనూ, ఈ యొక్క సంగీతంలోనూ, ఆ యొక్క వాయిద్యాల్లోనూ, లాంగ్వేజెస్ లోనూ, మూడిట్లో కూడా వాళ్ళు ఆ ప్రావీణ్యతని పొందొచ్చు. వారి 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 యొక్క శక్తిని మెట్టి ఉంటుంది అది. ఓకే. అట్లా శక్తివంతులుగా తయారవ్వాలి. తయారయ్యి ఆ మరణాంతర జీవితంలో వాళ్ళకేంటి అంటే, నువ్వు భూమి మీదకు పోయి ఏం చేసి వచ్చావు అని అడిగినప్పుడు, ఇదిగో గర్వంగా చెప్పొచ్చు. అప్పుడు మరణాంతర జీవితంలో మనం పైన వెళ్ళినప్పుడు ఆ హయ్యర్ డైమెన్షన్స్ కి, ఇదిగో నేను వచ్చి ఈ జన్మలో లక్ష్మిగా, పార్వతిగా, సరస్వతిగా 3 విధాలా నేను కంప్లీట్ చేసేసి వచ్చాను. అప్పుడు ఆ జన్మ వావ్ వెరీ గుడ్ అంటారు. అప్పుడు మనకప్పుడు ఆ పరిపూర్ణమైన జీవితం మనం పొందుతాము. అంతేకాకుండా ఏంటంటే మనకి ఇవన్నీ కూడా సరస్వతి దేవిలోకి వస్తాయి. ఏవి? కళలు, లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా పాటలు, ఆటలు, ఇవన్నీ కూడా ఎవరికి ఏది ఇష్టమైతే, నువ్వు చిన్నప్పటి నుంచి ఏది పొందాలనుకుంటున్నావు, ఏ కళలో ఉత్తీర్ణత సాధించాలనుకుంటున్నావో ఆ కళ, ఏ లాంగ్వేజ్ లో నువ్వు పరిపక్వత కొంతమందికి ఉంటుంది ఇంగ్లీషు. నేను ఇంగ్లీష్ లో బాగా పరిపక్వత కలిగిన, పరిపూర్ణవంతంగా తయారవ్వాలి నేను అని ఉంటుంది. కొన్ని లాంగ్వేజెస్. కొంతమందికి నేను జర్మన్ లో బాగా తయారవ్వాలని ఉంటుంది. కొంతమంది నేను ఫ్రాన్స్ నేర్చుకోవాలనిపిస్తుంటుంది. కొంతమంది సంస్కృతం నేర్చుకోవాలనుకుంటారు. అట్లా ఆ లాంగ్వేజెస్ కూడా మనము, అవి కూడా సరస్వతిలోకే వస్తాయి మాస్టర్స్. ఓకే. అట్లా మనం వాటన్నిటిని కూడా పార్వతిగా, సరస్వతిలోకే వస్తాయి అవన్నీ. మనం పార్వతిగా కోటాను కోట్ల లోకాలను మనం దర్శించటం ద్వారా ఈ భూమి అనేది ఒక స్థాయి మాత్రమే అనే అవగాహన, అదే మరణాంతర జీవిత అవగాహన అనేది మనకు కలుగుద్ది. అంటే ఈ భూమి మీదకి నేను వచ్చాను, కానీ ఇదే నా యొక్క ఇది కాదు. నేను జస్ట్ నేర్చుకోవటానికి మాత్రమే వచ్చాను. ఇది భూమి అనేది పాఠశాల. మరణాంతరం నేను ఫలానా దగ్గరికి వెళ్తాను అనే ఈ అవగాహన కూడా మనకు అప్పుడు కలుగుతుంది. అప్పుడు మరింత బలపడుతుంది ఆ యొక్క ఆత్మ. మరింత బలపడి అప్పుడు మరింత ఆనందంగా జీవించగలుగుతుంది ఆ సోల్. ఓకే. ఎవరైతే కేవలం ఆత్మజ్ఞానం అవసరమని ఆ యొక్క ఆధ్యాత్మికంలో మాత్రమే ఎప్పుడు ఉండి ఆ కళల్లోకి, అంటే ఆ సరస్వతిలోకి వెళ్లకుండా ఉంటారో, ఆ స్థితిలో దానినే మనము ఇక్కడ ఆధ్యాత్మిక బద్ధకం అంటాం. అంటే ఈ వయసులో నేనేం చేస్తానులేబ్బా, వదిలేస్తాం. ఈ వయసులో నేను పోయి ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? వీళ్ళేందో ఒకే జన్మలో లక్ష్మిగా, పార్వతిగా, సరస్వతిగా 3 ఉండాలంటున్నారు. అప్పుడైతేనే పరిపక్వత చెందుతుంది ఆ యొక్క సోల్ అంటున్నారు. బాబోయ్, ఇవన్నీ ఎవరు చేస్తారులే, ఏదో పార్వతిగా ధ్యానం చేసుకుంటున్నా, జ్ఞానం వింటున్నా, ఏదో లక్ష్మిగా నేను సంపాదించుకుంటున్నా, నాకు కావాల్సింది అది చాలులే అని అనుకున్నాడు అంటే, అక్కడ తన యొక్క సోల్ పరిణితిని తానే కుంచింపజేసుకున్నవాడవుతాడు. ఆ సోలు, ఆ యొక్క ఆత్మ పరిపూర్ణ స్థితిని పొందాలి అంటే ఒకే జన్మలో ఈ 3 స్థితుల్లోనూ పరిపూర్ణంగా జీవించగలగాలి. ఒక మంచి కళాకారుడిగా తయారవ్వగలగాలి అదే జన్మలో. చూడండి మనకి ఎన్ని టార్గెట్స్ పెట్టుకొని వచ్చామో చూడండి. మనం ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మిక బద్ధకంలో పడిపోతున్నాం. కాబట్టి మనకి ఏ కళలో అయితే ప్రావీణ్యత ఉందో ఆ కళని మనం పరిపూర్ణంగా, సంపూర్తిగా ఒక మంచి కళాకారుడిగా మనం తయారవ్వాలి. ఓకే. అట్లా ఆ స్థితిలో దానిని, అంటే ఎవరైతే అట్లా వాళ్ళకి ఆ కళలు తెలిసి కూడా గమ్ముగా ఉన్నారనుకోండి, వాళ్ళని ఆధ్యాత్మిక బద్ధకం అనేది పేర్కొంటున్నారు మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ లో. వాళ్ళ ఆధ్యాత్మిక బద్ధకంలో ఉన్నట్లు అని.
అంటే ఇక్కడ స్థిరమైన అభిప్రాయాలతో ఉండటం మూలాన ఏమవుతుందంటే ఆ తక్కువ స్థాయి అనారోగ్యాలు అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు మనకి అనారోగ్యాలు వచ్చేస్తాయి, మేమున్నాం అన్నట్టు వచ్చేస్తాయి. ఓకే, అక్కడ మనం తప్పు చేస్తున్నాం కదా, అందుకని అనారోగ్యాల పాలన పడిపోతారు. కేవలం లక్ష్మీదేవితోనే ఆగిపోయినా కష్టమే, అలాగని పార్వతి వద్దే ఉండిపోయినా కూడా కష్టమే. మళ్ళీ సరస్వతి దేవి వద్ద కూడా వెళ్లకుండా ఉండటం వలన ఆ స్థాయిలో కూడా మనలో ఇంకా మిగిలిన సమస్యల్ని మనము అనుభవించవలసి వస్తుంది. ఓకే, సో మనం మన సమస్యల్ని మళ్ళీ పెంచుకోకుండా మనము ఈ పార్వతి ఎక్కువైనా కూడా మనం ఏం చేస్తాం, సంసారాన్ని విడిచిపెట్టేసి, మనం గత జన్మల్లో చేసింది అదే, సంసారాలని విడిచిపెట్టేసి మనము పార్వతిగా ఆ యొక్క ఆత్మజ్ఞానంలోనే మనం హిమాలయాల్లో ఉన్నాం కాబట్టి ఈరోజు సంసారంలో నిర్వాణం అనే దానికి వచ్చి పడ్డాం. మనం గత జన్మల్లో చేసిన తప్పులు అవే. నేను పార్వతిగా ఎక్కువ చేసేసాం మనం గత జన్మల్లో, చేసేసి వెళ్ళి హిమాలయాల్లో కూర్చున్నాం, ఈ బాధలన్నీ ఎవరు పడతారులే అని సంసారాలు తప్పించుకున్నాం. అందుకే ఇప్పుడు దేంట్లోకి వచ్చాము, పిఎస్ఎస్ఎం లోకి ఎందుకు వచ్చాము అంటే సంసారంలోనే నిర్వాణం పొందటం అనే దానికోసం ప్రాక్టీస్ చేసుకోవటానికి, నేర్చుకోవటానికి మనము దీంట్లోకి వచ్చాం. కాబట్టి మనము అది సరికాదు మాస్టర్స్, ఏ ఒక్కటి ఇది వద్దులే, ఇది ఇంతవరకు చాలు అనుకుంటే అది సరికాదు. అది మళ్ళీ నువ్వు అంతకి 100 రెట్లు 1000 రెట్లు నెక్స్ట్ జన్మలో అయినా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే మనం ఇప్పుడు ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి ఎక్కడికక్కడ దాన్ని విడిచిపెట్టకుండానే దాంతో కొనసాగుతూనే లక్ష్మిగా, పార్వతిగా, సరస్వతిగా దేన్ని కూడా విడిచిపెట్టకుండా తిరిగి సరస్వతి దగ్గరికి వెళ్ళి ప్రతి చోట కూడా మనం ఏం నేర్చుకోవాలి, అక్కడ దగ్గర పూర్తిగా ఆ చిత్తాన్ని ఆ యొక్క సరస్వతి మీద పెట్టాలి. పార్వతి అంటే ఆధ్యాత్మిక శాస్త్రం మనకు పూర్తయినప్పుడు సాధనలో ఉన్న వాళ్ళకి ఆ కళలకి సంబంధించిన ఎటువంటి అనుభవాలు ఎదురైనా కూడా దాన్ని అర్థం, వాటిని నేర్చుకోవడానికి వెళ్ళాలి అని తెలియజేస్తుంది మాస్టర్స్. నేను మీకు ఈ గతంలో చెప్పున్నాను, నాకు ఒక సంగీత కళాశాల బోర్డు కనిపించటం, నేను పోయి ఆ సంగీతంలో జాయిన్ అవ్వటం అనేది, అవన్నీ కూడా మనకి చూపిస్తాయి పార్వతి స్థితిలో నేను ఉన్నాను కదా, నెక్స్ట్ నువ్వు సరస్వతికి టర్న్ అవ్వు, వాట్ నెక్స్ట్ అని మనం క్వశ్చన్ వేసి కూర్చున్నప్పుడు ధ్యానంలో అది కనిపించింది. అంటే సరస్వతిగా జీవించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అంటే పూర్తిగా ఇప్పుడు సరస్వతి మీద పెట్టాలి కాన్సన్ట్రేషన్. సో అట్లా మనం అనుభవాలు కూడా మనకి తెలుపుతూ ఉంటాయి మనం దేంట్లో ఉండాలి అనేది. ఓకే, వాటిల్ని మనం అర్థం చేసుకొని వాటి నుంచి మనం ఏమి నేర్చుకోవటం అనేది, ఆ నేర్చుకోవటంలోకి వెళ్ళాలి అనేది మాత్రం మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే చిన్నప్పటి నుంచి మనకి మక్కువ దేని మీద ఉంది, సంగీతం మీద ఉందా, నృత్యం మీద ఉందా, తబలా మీద ఉందా, లేదు ఫ్లూట్ వాయించే దాని మీద ఉందా, ఏ కళ మీద ఉంది, ఏ గేమ్స్ మీద ఉంది, మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ మీద ఉంది మనకి ఇష్టం, ఏ లాంగ్వేజ్ మీద మనకి ఇష్టం ఉంది, అట్లా మనం ఆలోచించి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మన యొక్క జన్మ ప్రణాళికని మనము ముందుకు తీసుకెళ్ళాలి. అవి మన జన్మ ప్రణాళికలో భాగాలే. మనకున్న ఆ భావన, ఆ యొక్క ఆసక్తిని, మన కలల్ని మనం సాకారం చేసుకునే శక్తిగా మనం సమయాన్ని పెడుతూ మన దగ్గర ఉన్న ఆ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా మనం అనుకూలింప చేసుకుంటూ, అతిగా మనం దేంట్లో ఉన్నామో దాన్ని కట్ చేసుకుంటూ, దేంట్లో కూడా అతిగా ఉండకూడదు, దేంట్లో అతిగా ఉన్నామో మనం కత్తిరించేయాలి, అక్కడికి కత్తిరించేసి ఒక కొత్త విద్యార్థిలాగా మనం కళ్ళకు శ్రీకారం చుట్టాలి. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాస్టర్స్, వాళ్ళకి వచ్చే ఆ షుగరు, రక్తపోటు, హై బీపీ గాని, లో బీపీ గాని, ఇట్లా అధిక రక్తపోటు, అల్సర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, షుగరు, ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళు దేంట్లో నుంచి దేనికి షిఫ్ట్ అవ్వకుండా ఏదో ఒక దగ్గర ఆగిపోయి ఉన్నందువల్లే వాళ్ళకి ఆ షుగర్లు, బీపీలు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం రోగాల రూపంలో మనల్ని ఆ పాపాలు బాధిస్తాయి అని. అట్లా రోగాల రూపంలో మనకి
వచ్చేస్తాయి. అది గుర్తుంచుకోవాలి మనం. ఇలా మనము లక్ష్మీదేవి నుండి పార్వతీదేవికి, ఆ పార్వతీదేవి నుండి సరస్వతీదేవికి ఎప్పుడైతే మనల్ని మనం నెట్టుకోవాలి. 3 టాబ్లెట్స్ అనేవి ఏంటి అంటే మనల్ని మనమే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ కి నెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే. అట్లా మనల్ని మనమే నెట్టుకుంటూ ఎప్పుడైతే మనము ఎన్నో విషయాల్ని మనం తెలుసుకుంటూ మనం ముందుకి సాగుతూ ఆధ్యాత్మిక ఆనందాలైనటువంటి యొక్క బ్రహ్మానందాన్ని దేహస్థితిలో ఉండే విషయానందంతో పాటు ఆత్మస్థితిలో ఉండే ఆ ఆనందంతో పాటు ఈ యొక్క కళలతో వచ్చే బ్రహ్మానందంతో పాటు ఈ 3 ఆనందాల్ని మనం కలగలుపుకొని ఆ కళల్ని నేర్చుకుంటూ ఆ ఆనందాన్ని భజనానందాన్ని పొందుతూ అటు దేహస్థితిలో ఆనందంగా ఇటు ఆత్మస్థితిలో ఆనందంగా 3 స్థితుల్లోనూ కలగలిసి సచ్చిదానంద స్వరూపులుగా మనము ఒక సచ్చిదానందాన్ని పొందటం అనేది జరుగుతుంది మాస్టర్స్. ఇలా లక్ష్మి, పార్వతి, సరస్వతి అనే ఈ యొక్క ముగ్గురు దేవతల్ని 3 విషయాల్ని మనము హలో మాస్టర్స్, వినిపిస్తుందా నా వాయిస్? మేడం వినిపిస్తుంది మేడం. నెట్ కట్ అయినట్లుంది నాకు ఇక్కడ, అందుకోసం అడుగుతున్నాను మాస్టర్. వినిపిస్తుంది మేడం. వినిపిస్తుందా? కనిపిస్తున్నానా? మీరు కనిపిస్తున్నారు మేడం. ఓ, మొత్తం ఇక్కడ ఏం కనిపించలేదు సార్ నాకు, అందుకని డౌట్ వచ్చింది. ఏదో నెట్ కట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఓకే. అట్లా మనం కలగలిపి లక్ష్మి, పార్వతి, సరస్వతిగా కలగలుపుకుంటూ ఆ స్థితుల్ని కలగలిపి సచ్చిదానందాన్ని పొందగలగటం అనేది జరుగుతుంది మాస్టర్స్. ఇలా మనం లక్ష్మిగా, పార్వతిగా, సరస్వతిగా అన్న ఆ ముగ్గురు దేవతల్ని కూడా 3 విషయాల్ని మనం ప్రతి ఒక్కరం కూడా గుర్తించుకొని వారి వారి స్థాయిని బట్టి ఏ దేవికి లేదా ఏ శక్తికి మనం ప్రాధాన్యత ఇవ్వాలో, మనలోనే ఉన్నారు ముగ్గురు కూడా. లక్ష్మి ఉంది, పార్వతి ఉంది, సరస్వతి ఉంది. అక్కడ మనం ఏ శక్తికి మనం ప్రాధాన్యత ఇవ్వాలో అన్నదాన్ని మనం పూర్తిగా గుర్తెరిగి మనం నడుచుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ తక్కువ స్థాయి ఎనర్జీస్ నుంచి మనం ఎక్కువ స్థాయి ఎనర్జీలలోకి వెళ్ళి మనలోని వ్యాధుల్ని మనము తగ్గించుకునే అవకాశం అనేది మనకి సంపూర్ణంగా ఉంది మాస్టర్స్. ఇది లక్ష్మి, పార్వతి, సరస్వతి. అద్భుతంగా మనం ఈ జన్మలోనే ఈ యొక్క 3 స్థితుల్లోనే జీవిస్తూ అద్భుతంగా జీవిద్దాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందజేసిన డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జూమ్ సెషన్ నిర్వహిస్తున్న మీకు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్.